నమస్తే. ధర్నా చౌక్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిరసన సభ పెట్టుకున్నారు. ఆ సభకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు హాజరైండు. ఈ సభ ఉద్దేశం ఏంటంటే పలు రకాల డిమాండ్లు నెరవేర్చాలి. అందులో ముఖ్యంగా పిఆర్సీ డిఏలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తా ఉంటాడు, ఉపాధ్యాయులను ఒక తేనె తుట్టతోటి పోలుస్తూ ఉంటాడు. మరి ఆ తేనె తుట్ట తేనె తుట్ట అదంతా అదే కదిలిందా, లేకపోతే ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు లేకపోతే బీజేపీ ఏమైనా కదిలిచ్చిందా? ఒకసారి మాట్లాడదాం. నా ముందు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి పదే ఉపాధ్యాయులను తేనె తుట్ట అని చెప్తా ఉంటాడు. తేనె తుట్ట అదంతా అదే కదిలిందా, మీరు ఏమన్నా పొగబెట్టి కదిలిచ్చిర్రా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఏడు చదువుకున్నాడు. ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకుండా లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోకపోతే నేను జవాబు చెప్తా. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు ఉన్న మంత్రుల్లో, ముఖ్యమంత్రుల్లో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలా పనిచేసే వాళ్ళు 99% గవర్నమెంట్ చదువుకొని ఈరోజు దక్కముక్క దిగి ఈరోజు వాళ్ళ దయతోని ఎమ్మెల్సీలు అయినాం, మినిస్టర్లు అయినాం, ముఖ్యమంత్రులు అయినాం, కేంద్ర మంత్రులు కూడా కావడం జరిగింది, ఎంపీలు కావడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీరు వచ్చిన తర్వాత ఏ ఒక్క టీచర్నైనా రిక్రూట్మెంట్ చేసిరా? 3 సంవత్సరాల్లో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేసిరా? దానికి జవాబు చెప్పు. అదేవిధంగా 3 సంవత్సరాలు అయింది, 6 నెలలకు ఓ డిఓ వస్తుంది. 6 నెలలకు అంటే ఒక్క డిఓ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేడు, ఒక్క డిఓ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అదేవిధంగా కేజీబీవీ ఏదైతే ఉందో, కేజీబీవీ సర్వశిక్ష అభిమాన్ గతంలో మేనిఫెస్టోలో పెట్టిండు, వాళ్ళందరికీ శాలరీ ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. శాలరీ ఇంక్రీజ్ చేస్తామని కూడా వాళ్ళకి 29 రోజులు ఏవైతే ఉన్నాయో శాలరీ ఇస్తాం, వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తాం, పేమెంట్ ఎక్కువ ఇస్తామని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో ఇస్తా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో పర్మనెంట్ చేయడం జరిగింది. అది పర్మనెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా లిస్టు రాసుకొచ్చారు. ఈ కుబేర్ ఏదైతే ఉందో యాప్, ఈ కుబేర్ యాప్లో పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మోడల్ స్కూల్లో టీచర్స్ ఎవరైతే ఉంటారో, మోడల్ స్కూల్ గురుకుల టీచర్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు 010 కింద పద్దు కింద వాళ్ళ శాలరీస్ ఇస్తా అని చెప్పినావు. అది నువ్వు చెప్పిన మాటనే ఇవ్వమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 317 జీవో, భార్య భర్తలు దూరం ఉన్నా కానీ వాళ్ళను దగ్గరికి చేయాలి, స్పౌస్ కింద చేయాలని దానికి ఏం చేశారో మొన్న 190 జీవో టెంపరరీ జీవో ఇవ్వడం జరిగింది. ఆ టెంపరరీ జీవోలో ఎవరైతే పోతా ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ రావు, కేవలము పోతురు అంటే ప్రమోషన్ రాదు, డిమోషన్ వస్తుంది. వాళ్ళని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, దీన్ని రెగ్యులర్ జీవోనని చేయి, లేదా 317 జీవో ఇది క్యాన్సిల్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయి, వాళ్ళ ప్రమోషన్లు ఎక్కడ ఆటం కాకుండా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంజిరెడ్డి గారు ఇప్పుడు నేను అన్ని చెప్తాను. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2003లో నువ్వు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినావు, ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టినావు, అది ఇవ్వు 2003లో. అదేవిధంగా ఈ స్పెషల్ టెట్ ఏదైతే ఉందో, స్పెషల్ టెట్లో ఎందుకంటే వీళ్ళందరూ వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఎక్స్పీరియన్స్ కొద్దానికి వాళ్ళ సర్వీస్ తర్వాత వాళ్ళకు ప్రమోషన్ ఇస్తారు. వీళ్ళ టెట్ ద్వారా ఎగ్జామ్ రాస్తా అంటారు, 40% మార్కులు పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2008 డిఎస్సి కాంట్రాక్ట్ టీచర్స్ కింద నువ్వు తీసుకోవడం జరిగింది. గతంలో ఏమైనాయో పర్మనెంట్ టీచర్ తీసుకుంటాం, వాళ్ళకి అందరికి శాలరీస్ ఇస్తాం, దీనిలో ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాం. నువ్వు ఇచ్చిన మాట ఇంప్లిమెంటేషన్ చేయని చెప్తా ఉన్నావు. అదేవిధంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదన్నా గవర్నమెంట్ 33 డిపార్ట్మెంట్లో అవినీతి లేని డిపార్ట్మెంట్ టీచర్స్. మరి నేను చదువుకున్నా, నా దగ్గర ₹1 తీసుకోలే, ముఖ్యమంత్రి చదువుకోరు, టీచర్స్ ఎప్పుడన్నా అవినీతి డబ్బులు అడిగిరా జైన్ చేస్తారు. ఇప్పుడు కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇన్ని గవర్నమెంట్ స్కూల్లో ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా ఒక స్టూడెంట్ జైన్ కానీ పోతే ఏ టీచర్ అయినా ₹1 అడిగిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? చెప్పండి, అది దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా నేను టీచర్స్ ద్వారా ఇంకోటి కోరుతా ఉన్నా, వాళ్ళందరికీ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. వాళ్ళు కారు కొంటే లైఫ్ ట్యాక్స్లో 50% సబ్సిడీ ఇవ్వాలి. అదేవిధంగా హెల్త్ కార్డు ఇచ్చారు, హెల్త్ కార్డులో భార్య భర్త ఇద్దరి దగ్గర 1.5% 1.5% డిడక్ట్ చేస్తారు. ఎవరికైనా 1.5% ఇద్దరికి వస్తుంది భార్య భర్తలకు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి సక్రమంగా ఏ హాస్పిటల్స్ అవుతున్నాయో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కాకుండా మీది వేరే హాస్పిటల్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే చెప్తారు. అంజిరెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలంటే నాకు అభిమానం ప్లస్ డేంజర్ కూడా. వాళ్ళు తేనెతుట్ట లాంటి వాళ్ళు కదిలిస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి
అని పదే పదే చెప్తూ ఉంటారు. అంటే భయపడతా నేను ఉపాధ్యాయ సంఘాలని. మరి ఇన్ని హామీలు మీరు పేపర్ మీద రాసుకొచ్చి చెప్తా ఉన్నారు, ఇన్ని డిమాండ్స్ ఉన్నాయని, మరి ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? మేనిఫెస్టోలో పెట్టిండు ఆయన, మేనిఫెస్టోలో పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ఒక బిల్లు ఉంది వాళ్ళకి. ఎంఈఓస్ ఇంతవరకు రెగ్యులర్ ఎంఈఓస్ 3 మంది 633 మండలాల్లో, 633 మండలాల్లో 3 ఎంఈఓస్ రెగ్యులర్ అందరు ఎఫ్ఏసి చేస్తా ఉన్నారు. ఒక హెడ్ మాస్టర్ నుండి ఎఫ్ఏసిగా పనిచేస్తా ఉన్నారు. మరి విద్యా వ్యవస్థ ఎక్కడ పోతుంది? ఒక రెగ్యులర్ ఎంఈఓ కూడా పెట్టలేని పరిస్థితి ఉంటే ఎక్కడ పోతుంది? ఈ రెండు నేను ఏమంటున్నా, జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఈ 2 వ్యవస్థలు తీసేసి ఒకటే వ్యవస్థ కింద చేసి ఈ సుప్రీంకోర్టు ఏదైతే కేసు ఉందో దాన్ని నలిఫై చేసి ఎందుకంటే మంత్రి మీరే, ముఖ్యమంత్రి మీరే, విద్యా వ్యవస్థను స్టాండర్డ్గా తీసుకోపోమని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీళ్ళందరి తరఫు నుండి ఉమెనిటీ బేసిస్లో, ఎందుకంటే టీచర్స్ కదా వాళ్ళందరూ న్యాయమైన కోరికలు మీరు మేనిఫెస్టోలో పెట్టిన దానిలో మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యాశాఖను కూడా నా దగ్గర పెట్టుకునే తమాషకు పెట్టుకోలేదు, ఇస్తే ఎవరికో ఇవ్వచ్చు, కానీ ఇయ్యను. ఎందుకంటే విద్యా వ్యవస్థ గురించి తెలుసు నాకు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన కాబట్టి 100% విద్యా రంగంలో ఉన్న సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ నెరవేరుస్తా విడతల వారీగా అని చెప్తా ఉన్నాడు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్న మాట్లాడుకుంటా 11,000 ప్రైవేట్ స్కూల్లో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. 27,000 స్కూల్లో 28 లక్షల మంది చదువుతా ఉన్నారు, 2 లక్షలు తక్కువ. అంటే ఇక్కడ స్కూల్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, టీచర్స్ ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. టెట్ ద్వారా, డిఎస్సి ద్వారా, బీఈడి ద్వారా అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఒకటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రైవేట్ స్కూల్లో టెట్ ద్వారా, డిఎస్సి ద్వారా, బీఈడి చదివిన, ఎంఈడి చదివిన టీచర్స్ దాన్ని వెరిఫై చేయండి, లేదా స్కూల్ మూసేస్తావా, లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్ తేడా ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లవానికి నాలెడ్జ్ వస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లవానికి నాలెడ్జ్తో పాటు జనరల్ నాలెడ్జ్ వస్తుంది. వాడు ఎవరి మీద వాళ్ళ అమ్మ నాన్న మీద డిపెండ్ కాకుండా స్కూల్కు డైరెక్ట్ పోగలుగుతాడు. అంత ధైర్యం ఇచ్చే ఈ టీచర్స్ను ఏ కోణాన చూస్తారు? నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నా గవర్నమెంట్ స్కూల్లో, మీ నాన్న మా నాన్న నన్ను స్కూల్ తీసుకుపోయి వదిలేలే, మనం ఇండివిజువల్గా పోగలుగుతాం. దాన్ని గవర్నమెంట్ స్కూల్లో మనము ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నీ పిల్లవాళ్ళు కావాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలంటే మనం ఇచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు పంపిస్తేనే మేము స్కీమ్స్ ఇస్తామని ఒక్క పేపర్ స్టేట్మెంట్. తెల్లారి పిల్లలందరూ ఎందుకు చేయను గారు? తెల్లారి పిల్లలు ఎందుకు చేయను గారు? నేను మాటిస్తా ఉన్నా, మీరు ఇవ్వండి, అందరు జాయిన్ అవుతారు. అని బిలో పావర్టీ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా డబ్బులు వచ్చి మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు? ఈరోజు డబ్బులు లేవని మీరు అంటారు, స్కీమ్స్ ఇస్తూ ఉంటారు, పెన్షన్ ఇస్తూ ఉంటారు, రేషన్ ఇస్తూ ఉంటాం, ఇంకా వివిధ స్కీమ్లో వాళ్ళకు అన్ని స్కీమ్లో ఎలిజిబుల్ ఇస్తూ ఉంటాం. మీరు ఒక మాట ఇవ్వండి, వాళ్ళకు 100% చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు విద్యాశాఖ మంత్రి ఉండి పక్క రాష్ట్రాలు 15% ఉంటే మీరు 8% దయచేసి రాబోయే బడ్జెట్లో కూడా దీన్ని 15% కింద పెట్టి విద్యా వ్యవస్థను దీన్ని బాగు చేయాలి. ఎక్కడైతే స్కూల్స్ బాగాలేవో దాన్ని అన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తాం. ఫైనల్ క్వశ్చన్, 2034 వరకు నేను ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఉపాధ్యాయుల చల్లని దీవెనలు కావాలి అంటున్నాడు. చల్లని దీవెనలు కావాలంటే ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చండి. మీలో ఉపాధ్యాయులు అందరూ చల్లగా చూస్తారు. అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ నెరవేర్చండి. వెహికల్ వాళ్ళు కొంటే 50% వెహికల్ లైఫ్ ట్యాక్స్లో సబ్సిడీ ఇవ్వండి. హెల్త్ కార్డు ఏదైతే ఉందో సక్రమంగా ఇవ్వండి. మిగతా ఇంతకుముందు చెప్పిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీంతో పాటు స్కీమ్స్ ఇవ్వండి. గతంలో నేను నా ఎలక్షన్లో కామారెడ్డిలో ఒకటే చెప్పిన, పోలీసు వాళ్లకు భద్రతా స్కీమ్ కింద 1 crore ఇన్సూరెన్స్ ఉంటుంది. అప్పుడు గతంలో నేను ఎలక్షన్ మూమెంట్లో ఒక వెహికల్లో 4 టీచర్లు పోతే యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు ఆ రోజు ఒకటే శబ్దం చేసిన, మీ అందరికి 1 crore ఇన్సూరెన్స్ ఇప్పిస్తా అని చెప్పిన. ముఖ్యమంత్రిగా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినందుకు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అంజిరెడ్డి గారు. ఇది విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కానీ తీరుస్తే
100% 2034 వరకు ఉపాధ్యాయుల యొక్క చల్లని దీవెలు ఉంటాయని ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.